కాలమంతా 6 వారాలు 46 దినములు కాబట్టి 7వ వారము 47 దినములు మధ్యాహ్నకాలం సజీవించవచ్చు. మీకు వదనములు మీ ప్రేమ చేత నాశనం బోధి నుండి మమ్మల్ని విడిపించారు. ఇదిగో మా పాపంలోని నీ వీపు వెనక మోసాను ప్రభుని. పాపమెరగని ఆయన మన కోసం పాపంగా చేసింది. ఉదయకాలం మధ్యాహ్నకాలం మా కొరకు మా పక్షాన్ని నేను నిలబడి వాక్యంలో రాయబడి విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఉదయకాలం మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధంగా తీర్చిదిద్దినందుకు వదనము చెల్లిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రానయ్య క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నాం. ఆ ప్రియ పరలోక తండ్రి. దయచేసి కూర్చొని ప్లీజ్ విజిట్. You are welcome to this Lone Star Temple Baptist Church. ఈ ఉదయకాల ఆరాధన ప్రవేశం అందరినీ ప్రభువు ఆహ్వానిస్తున్నాం. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగుగాక. ప్రభువు మీ అందరూ క్షేమం తలస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరత ఉంటే మాకు తెలియజేయగలరు. తప్పకుండా మేము వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా కూడా సంఘంలో ప్రార్థించగలము. మన ప్రభు గొప్పవాడు. తప్పకుండా తగిన సమయంలో ఆయన మన ప్రార్థనకు జవాబు కూడా ఇస్తాడు. మనం లేఖన భాగం చదువుకున్నాం. ద స్క్రిప్చర్ వాజ్ రెడ్ ఫర్ us. సమయాన్ని బట్టి నేను తక్కువగా చదివించాను. Once again open your Bibles with me to the Gospel according to St. Luke chapter 12 verse 32. అందరం కలిసి ఆ చిన్న వచనాన్ని మనము ఒకసారి పఠించి మనకున్న సమయాన్ని బట్టి జాగ్రత్తగా కొంత సమయం ధ్యానం చేస్తాం. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం వైపు మీ గ్రంథములను త్రిప్పి ఉంచవాలని కోరుతూ ఉన్నారు. రెగ్యులర్గా చదివినట్లే అందరం కలిసి ఆ చిన్న వాక్యాన్ని మనము చదువుకున్నాం. చిన్న మంద భయపడకుడి, మీరు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. ఆంగ్లంలో కూడా చాలా చక్కగా రాయబడ్డది. ఆంగ్లంలో డు నాట్ బి అఫ్రైడ్ లిటిల్ ఫ్లాగ్ అనే మాట ఆంగ్లంలో కూడా రాయబడ్డది. 12:32 డు నాట్ బి అఫ్రైడ్ లిటిల్ ఫ్లాగ్ for it is your father's good pleasure to give you the kingdom అనే మాట రాయబడింది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో అన్యజనులను అక్కడ పెట్టున్న వారిని గద్దించి శిష్యులను ఆదరించాడు. కొన్నిసార్లు శిష్యులను కూడా అప్పుడప్పుడు గద్దిస్తూ ఉన్నట్టు మనం చూస్తాం. ఈ ప్యాసేజ్కి మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు, ఏంటంటే లిటిల్ బట్ లవ్లీ. చిన్నదే కానీ ప్రభువుకు ప్రియమైనటువంటిది. లిటిల్ బట్ లవ్లీ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము మత్తయి సువార్త 5 నుంచి 7 అధ్యాయాల్లో బియాటిట్యూడ్స్ అంటారు. అక్కడ 5వ అధ్యాయంలో ధన్యతలు ఎలా ఉంటున్నదో అది 5, 6, 7వ అధ్యాయాల్లో వస్తుంది. ఇక్కడ మాత్రము లూకా భక్తుడు మాత్రమే ఈ మాట రికార్డ్ చేస్తాడు. We don't find this word neither in the Matthew nor in the Mark nor in the John. Only it is written in the Gospel Luke. ఈ మాట చిన్న మంద భయపడకుడి అనే మాట కేవలం లూకా మాత్రమే రికార్డ్ చేసినట్టు మనము చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే అన్నీ ఉన్నాయి అక్కడ. మత్తయి సువార్త 5లో ధన్యతలు ఉన్నాయి. లూకా సువార్త 6లో కూడా కొన్ని ధన్యతలు అక్కడ మనకు కనిపిస్తాయి. శిష్యులతో మాట్లాడుతూ ఈ మాటలన్నీ కూడా మనందరికీ తెలుసు. వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు, వారికి ఊతమిస్తూ ఉన్నాడు, వారికి తండ్రిని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇంకేమన్నాడు? అనేక సందర్భాల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానాలు చెప్తూ పరలోక సంబంధమైన మర్మాలను అనుగ్రహించడం అది మీకు మాత్రమే సాధ్యము. మార్క్స్ వార్తలు కూడా చెప్పాడు.
ఇతరులు అవన్నీ కూడా మీరు గ్రహించలేరు, మీరు మాత్రమే గ్రహిస్తారని చెప్పాడు. పరలోక సంబంధమైన విషయాలు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా అంటే అన్ని జనులకు గొర్రె పిల్ల రక్తము అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? క్రైస్తవులు ఏమంటున్నారు? గొర్రె. నాకంటే మీరే ఎక్కువగా ఎదురు చూస్తారు. సరే, గొర్రె అంటే ఎవరు? మనమే. కాపరి ఎవరు? ఆయన కాపరి, మన గొర్రె. మనము 95వ కీర్తన 9వ కీర్తనలో చాలా స్పష్టంగా రాడు, ఆయన పరిపాలించి ఆయన మేపు గొర్రెలు అనే మాట కూడా మనం పాట పాడతారు, రండి ఉత్సహించి పాడతారు, అందులో కూడా రాయబడ్డారు. సో ఇక్కడ యేసుప్రభు వారు జాగ్రత్తగా చూస్తే అక్కడ మనకు ఎవరిని పరిచయం చేస్తున్నాడు, ఏమంటున్నాడు ఆ మాట అంటే, ఒక్కొక్క మాట చిన్న మంద, లిటిల్ ఫ్లాగ్, డు నాట్ బి అఫ్రైడ్ అండ్ యువర్ ఫాదర్ ఇస్ బ్లెస్డ్ టు గివ్ యూ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం లేక దేవుని రాజ్యం మీకు అనుగ్రహించు ఆయనకు ఇష్టమై ఉన్నది అనే మాట చూడండి. ఎవరికి? మీ తండ్రికి. నా తండ్రి అనట్లేదు. జాగ్రత్తగా గమనించండి. మనం ఇక్కడ బైబిల్ జాగ్రత్తగా చదివితే మనకు అనేకమైనటువంటి విషయాలు, కనీసం 4 సువార్తలు కూడా చదవనటువంటి వారు మన మధ్యలో ఉంటున్నారు. ఎందుకంటే వారికి ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది, ప్రతి సంవత్సరం ఈస్టర్ వస్తుంది. కానీ కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ గారు నిజంగా యేసుప్రభు చచ్చిపోయాడా? ఎంతమంది నన్ను అడిగారు, అయ్యా అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది, మీరు ఏం చదువుతున్నారు, మీకు అర్థమవుతుందా? అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, తండ్రిని పరిచయం చేస్తూ మీ తండ్రి అంటున్నాడు. యేసుప్రభు తండ్రి, శిష్యుల తండ్రి ఒకడే. అప్పుడు యేసుప్రభు వారికి ఏమైతాడు తెలుసా? సహోదరుడు అవుతాడు. ఆయన ఒక స్నేహితుడి వలె, ఒక సహోదరుని వలె వారితో మాట్లాడుతూ, ఇదే లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఏమన్నాడు? నా స్నేహితులైన మీతో నేను మాట్లాడుతున్నాను అన్నాడు. చూడండి 12వ అధ్యాయం 4వ వచనంలో, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా చాలు. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. కానీ ఏమంటున్నాడు? ఓ మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నాడు. యోహాను స్వార్త 10:14, ఇఫ్ యు ఒబే వాట్ ఐ కమాండ్ యు ఆర్ మై ఫ్రెండ్స్. చూడండి, ఒక్కసారిగా అసలు దేవుడు ఏం చేశాడు? దేవుడి వాక్యంలో యోహాను అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయనే ఈయన. తండ్రిని మనకు పరిచయం చేస్తున్నాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అని యోహాను స్వార్త 1:14లో రాయబడ్డది. 16, 17, 18 వచనాల్లో ఏమని రాయబడ్డది తెలుసా? ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను మనము పొందుకున్నాము. కృప మోషే ధర్మశాస్త్రము మనం పొందుకున్నాము, కృపయు సత్యమును యేసుప్రభు ద్వారా మనం పొందుకున్నామని అపోస్తలుడైన యోహాను శిష్యుడు ఎవరంటే యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు తెలియజేస్తూ ఇంకేమన్నాడు? ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒకానొక సందర్భంలో శిష్యుడు ఫిలిప్ ఏమంటాడు? ప్రభా మాకు తండ్రిని కనబడి సందేశాలు నాకు. ప్రభు ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నావయ్యా నీవు? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే కదా. ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. జాన్ చాప్టర్ 10:30. తండ్రి నేను ఏకమై ఉన్నాము. పరలోక సంగతులను బయలుపరుస్తూ శిష్యులకు వారికి ఒక అభయం ఇస్తున్నాడు, వారికి ఒక గ్యారంటీ ఇస్తున్నాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ప్రభుత్వాలు ఏం చేస్తారు? కొన్ని గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు? నీవెవరో నేనెవరో. కాలం చెల్లింది, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూసాంలే, దానికి మనం కూడా కారణమే. సో ఇక్కడ శిష్యులతో పరలోక సంగతులు తండ్రిని మాత్రం మాకు కనపరచును అని ఫిలిప్ అడిగాడు. ఇక్కడ
యేసు ప్రభు తండ్రి శిష్యుల తండ్రి ఒకడే. అయితే అప్పుడు ఏమైతారు శిష్యులు యేసు ప్రభు కంటే సహోదరులు అవుతారు. హి ఈజ్ అవర్ బ్రదర్. నా సహోదరులని పిలవడానికి నేను అతిశయం భయపడట్లేదు, సిగ్గుపడట్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కీర్తన 22లో రాయబడింది, నా సహోదరులకు నీ నామం ప్రచురపడుతును అని అన్నాడు యేసు ప్రభు. ప్రభువుకు మిక్కిలి పిల్లారా, యేసు ప్రభు వారు వారికి ధైర్యం ఇస్తూ పరలోక రాజ్యాన్ని నేను వారికి ఇస్తాను. లిటిల్ ఫ్లాగ్ అంటే మనం ఒక చిన్న మాట చెప్పుకోవచ్చు. ఏంటంటే మన ఇళ్ళలో పిల్లల్ని ఒరిజినల్ పేరు ఏదో ఉండదు, కానీ ఏమంటారు నన్ని, మున్ని, చిన్ని, బ్రెడ్డి, చెర్రి, చాకి, ఓ ఎన్ని పేర్లు ఉంటాయి కదా. కొన్ని కుక్కల పేర్లు మనుషులకు ఉంటాయి, మనుషుల పేర్లు. ఓ కుక్క పేరు చాకి అంట, శంషాబాద్ పాస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కుక్క. రకరకాల పేర్లు. ఇక్కడ కూడా లిటిల్ ఫ్లాగ్ అని వారిని పిలుస్తూ, ఎందుకు అంటే వారు తక్కువగా ఉన్నారు. దీనికి మనం కొన్ని టైటిల్స్ పెట్టుకొని మనకున్న సమయాన్ని బట్టి కొద్ది సమయం మనం ధ్యానం చేస్తాం. లిటిల్ ఫ్లాగ్, గ్రేట్ షెపర్డ్. నేను చెప్పినట్టు చెప్పండి, లిటిల్ ఫ్లాగ్, గ్రేట్ షెపర్డ్. చిన్న మంద, గొప్ప కాపరి. బిగ్గరగా చెప్పండి, చిన్న మంద, గొప్ప కాపరి. మనందరం తెలుసు బైబిల్ ఎక్కడ రాయబడ్డది? హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడ్డాయి. మన ప్రధాన కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా గొర్రెల గొప్ప కాపరి అని హెబ్రీయులకు రాసిన పత్రిక రాయబడ్డది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అనే మాట రాయబడ్డారు. చీఫ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా అంటే ఒకే వచనాన్ని మనం ఒక గంట చెప్పుకోవచ్చు. యేసు ప్రభు వారు చూడండి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని రాజ్యం ఎవరికి ఇస్తానంటున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆయన ఏమన్నాడు? పోతూ పోతూ ఆయన ఏం చేశాడు? ఇందాక మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 14, 16, 17, 18 మనం చెప్పుకున్నాం. ఏంటి? దేవుణ్ణి ఆయన ప్రత్యక్షపరిచాడు. కొంతకాలం తర్వాత ఏమన్నాడు? నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళినేడలా మీ కొరకు తండ్రి ఆదరణ కర్తలు ఆయన పంపిస్తాడు, ఆయన నా వాటిలోని తీసుకొని ఆయన మీకు బోధిస్తాడు. కాబట్టి ఏ సంగతి నేను మీకు చెప్పాను, ఆయన మీతో కూడా ఉంటాడు అని చెప్పాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని రాబట్టది? Where 2 or 3 gather in my name, I will be there అన్నాడు. ఎక్కడ 2 లేక 3 నా నామంలో ఉంటే అక్కడే వారి మధ్యలో ఉంటారని చెప్పాడు. మొదటి 18వ అధ్యాయంలో ఆ విషయం రాయబడి, ఆయన వెళ్తూ వెళ్తూ నేను వెళ్ళుట మీకు మంచిది అని అన్నాడు. నేను వెళ్ళిన ఎడల తండ్రి ఏం చేశాడు? ఆదరణ కర్తను ఆయన మీకు పంపిస్తాడు. ఆయన మీతో కూడా సదాకాలం ఉంటాడు. ఆయన ద్వారా అంటే ఎవరు? ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆ చిన్న మంద కాస్త గొప్ప మంద అయిపోయింది. ఒకవేళ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ చిన్న మంద గురించి దేవుడు మాట్లాడుతూ యేసు ప్రభు వారు అక్కడ మనము అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో చూస్తే ఒక పేతురు ప్రసంగించినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? 2వ అధ్యాయం 42వ వచనంలో 3,000 మంది రక్షించబడ్డారు. సో ఇతరులకు లేనటువంటిది మనకున్నటువంటిది ఈ రాజ్యాన్ని ఆయన మనకి ఇస్తానని చెప్పాడు. మనందరికీ తెలుసు ప్రపంచంలో 800 కోట్ల జనాభా మైల్ స్టోన్ దాటిపోయింది రీసెంట్ గా. కానీ ఎంతమందికి ఈ ధన్యత ఉంటున్నది? ఈ రాజ్యాన్ని గురించి వారికి తెలుసు. ఈ రాజ్యము ఎవరికి ఇస్తారన్నారంటే చూడండి, యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి వాళ్ళు గలిలయులు, వారికి విధి లేదు, విధి లేని పావరులని అపొస్తలుల కార్యం 4:13లో రాయబడ్డది. వారికి విధి లేదు, యూనివర్సిటీలో వారు చదువుకుని దేవుని వాక్యంలో రాయబడ్డది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మీలో ఎవరు కూడా ఈ లోక సంబంధంగా గమనించినప్పుడు యోగ్యులు కానీ లేక జ్ఞానులు కానీ వారు పిలువబడలేదని చెప్తాడు అపొస్తలుల పౌలు. నిజమే, వారేమన్నారు? వారు విద్య లేని పావరులని అపొస్తలుల కార్యం 4:13లో గ్రహించి ఆశ్చర్యపడి ఏమన్నారు? వారు యేసుతో కూడా ఉన్నవారని ఆశ్చర్యపడ్డారు. వారే భూలోకాన్ని తలకిందులు చేశారు. మనందరికీ తెలుసు అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 6వ వచనంలో భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అని మాట్లాడారు. ఆ 12 మంది ఆ ప్రపంచాన్ని కదిలించారు.
అందుకే అన్నాడు, ఓ చిన్న మంద, ఓ లిటిల్ ఫ్లాక్, మీరు చిన్న మంద, నేను గొప్ప కాపరిని. మనలో చాలా మంది కూడా అలాగే అనుకుంటారు. ఏమనుకుంటారంటే సంఘము చాలా చిన్నది, కొద్ది మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు, కోట్ల మంది విగ్రహారాధన చేసేవారు ఉన్నారు. కానీ ఒక సమయం వస్తుంది, వాళ్ళందరికీ తెలుసు ఏంటి అని అంటే, దేవుడి వాక్యంలో రాయబడినది పక్కన ఒకటి ఏమో, ఇదిగో నేను దేవుడి వాక్యం, ఇదిగో హియర్ ఐఎమ్ కమింగ్ విత్ క్లౌడ్స్, ఇదిగో నేను మేఘములతో కూడా వస్తూ ఉన్నాను. భూజనులందరూ కూడా చూస్తారు. ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూసి ఏం చేస్తారట, రొమ్ము కొట్టుకుంటారట. అవును, ఆమేన్ అనే మాట అక్కడ రాయబడింది. ప్రభు వచ్చినప్పుడు దేవుని బిడ్డలకు సంతోషం, నమ్మనటువంటి వారికి ఎంతో దుఃఖము, రొమ్ములు కొట్టుకుంటారట, ఏడుస్తారట. పౌలు అంటాడు, మానవతా ప్రభావము. సో క్రీస్తుతో కూడా ఉన్నటువంటి వారు చిన్న మంద, వారు చదువు లేనటువంటి వారు ఎక్కువగా చదువుకోలేదు. దే ఆర్ పీసెంట్స్. కేవలం వారు ఏంటి, చిన్న చిన్న పనులు చేసుకునేవారు. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 4:19-21 అక్కడ రాయబడింది. వారందరూ కూడా తమ బలలు సరిచేసుకుంటుండగా ప్రభు వారిని పిలిచినట్టు మనం చూస్తాము. మార్క్స్ వార్త 1:16, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాగ్రత్తగా చేస్తానని చెప్పాడు. అలాంటి వారితో చెప్తున్నాడు. అలాంటి వారికి పరలోక సంబంధమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నాడు. యేసయ్య ఏమన్నాడు, ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మేను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడేను? ప్రభు ఎవరు నమ్ముతారు ప్రభు అంటే, పేతురు ప్రసంగించినప్పుడు 3,000 మంది తమ హృదయంలో నొచ్చుకొని, they were pierced in their heart. Oh, what shall we do? అంటే పేతురు ఒకే మాట అన్నాడు, మీరు మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహింపబడుతుంది. ఇది మీకు, మీ పిల్లలకు, మీ దూరస్తులకు అందరికీ కూడా ఇది వర్తిస్తుందని చెప్పాడు. ప్రభువులతో మిగిలి పిల్లారా, వారు మాత్రమే కాదు, ఈ లోకంలో మనందరికీ కూడా ఎంత ఘనత, గౌరవం ఇచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 రాయబడినదిగా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారిని గుణాతిశయంగా ప్రచురం చేయగలిగితే ఏం చేశాడు? రాజులైనటువంటి యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజలుగా, ఏర్పరచబడిన వారిగా, ప్రత్యేకమైన ప్రజలుగా పిలిచాడు. ఆ రోజు శిష్యులతో అంటున్నాడు, ఆ ధన్యతలన్నీ కూడా మత్తయి సువార్త 5:5-7 మనకు ఆ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. ఇక్కడ కూడా ఆ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా రాయబడ్డాయి. మనం ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం ఆలోచన చేస్తాము. యేసు వారు ఆ శిష్యులతో అదే అంటున్నాడు, ఓ చిన్నమందా అంటే 12 మంది ఆయనతో కూడా ఉంది. ఇంకా చాలా మంది కూడా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు, అక్కడ రాయబడ్డ 12వ అధ్యాయంలో చూస్తే 12వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి, అక్కడ అందులో ఒకరినొకడు తొట్టున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లాని చెప్పసాగి. శిష్యులను ఉద్దేశించి ఈ మాట చెప్తున్నాడు. చాలా మంది ఉన్నారు కానీ వారు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం. ప్రభు అన్నాడు, ఆ పరలోక సంబంధమైన మర్మాలు మీకు మాత్రమే అర్థమవుతాయి. బైబిల్ సరిగ్గా చదవకుండా పాస్టర్ గారు యేసు ప్రభు ఎక్కడ చనిపోయాడంటే నేనేం చేస్తాను చెప్పు, అక్కడే బైబిల్లోనే చచ్చిపోయాడు, అక్కడే కలవరి కొండపై చచ్చిపోయాడు, ఇక్కడ కాదు, లోన్ స్టార్లో కాదు యేసు ప్రభు సెలవు వేయబడ్డది. కొంతమంది అనుకుంటారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ రోజు వారితో చెప్పినటువంటి మాట, చిన్న మంద ఈ లోకంలో ఇతరులకు లేనటువంటి ధన్యత వారికి ఇచ్చాడు. నాకు సమయం లేదు కాబట్టి వారితో ఏమన్నా తెలుసా, ఒకనొక సందర్భంలో మీరు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తానని చెప్పాడు. మత్తయి సువార్త 19:20 వచ్చినప్పుడు. మనకు సమయం లేదు ఇప్పుడు. ఇంకేమన్నా తెలుసా, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు, will do greater things than me. యోహాను సువార్త 14:12 యేసు ప్రభువు చెప్పాడు. శిష్యులు అలా చేశారు, బుద్ధిగంతముల వరకు సువార్త ప్రకటించారు. ఆయన అన్నాడు, భయపడొద్దండి, అది చిన్న మందగా మీరు ఉండొచ్చు. I will be with you till the end of age. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించను వాటన్నింటినీ గైకొనమని బోధించండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిజం ఇచ్చుచు అని అన్నాడు. మత్తయి సువార్త 28:18-20 వచనాల్లో
ఆ విషయాలను కూడా ఐ విల్ బి విత్ యు టిల్ ద ఎండ్ ఆఫ్ ఏజ్, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడు. వారు సాధారణమైనటువంటి ప్రజలే. మనం కూడా ఈ లోక శ్రమ కదా మనందరికీ తెలుసు. ఈ లోకం ఎక్కువగా గుర్తించదు, గమనించదు, గ్రహించదు. కానీ ఈరోజు 5,000 సంఖ్య ఉన్నటువంటి సంఘాన్ని కూడా ప్రభు ఏమంటున్నాడు, చిన్న మంద, లిటిల్ ఫ్లాగ్ అంటున్నాడు. డు నాట్ బి అఫ్రైడ్. నేను నా గొర్రెల కొరకు నా ప్రాణం పెడతాను. దేవుని వాక్యంలో యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా కూడా ఆ మాట రాయబడి. ఒక చిన్న పల్లవి నేను పాడతాను చూడండి. ఒక చిన్న పల్లవి పాడతాను నేను. బహుశా ఈ పాట మీకు ఒకవేళ వస్తే ఇంతకుముందు పాడాను నేను. ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడతాను. యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. ఆ మందకి కాపరిగా వారికి నిత్య జీవం ఇవ్వడానికి 10వ అధ్యాయం 10వ వచనంలో గొర్రెలకు జీవము కలగడానికి, అది ఎలాంటి జీవము? సమృద్ధి అయినటువంటి జీవం, అబాండెంట్ లైఫ్ అనే మాట ఆంగ్లంలో రాయబడింది. ఆ నిత్య జీవమును నేను ఈ మందకి ఇస్తున్నాను. నా మంద వరకు నేను ప్రాణం పెట్టుచున్నాను. చిన్న మంద, గొప్ప కాపరి. ఆ మరొక విషయం చూసి మనం ముగిస్తాం. అదే దాంట్లో చూడండి, అక్కడ 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించిన మీ తండ్రికి. ఇక్కడ ఇందులోనే మనం డివైడ్ చేసి ఒక విషయం నేర్చుకున్నాం. ఏంటి? చిన్న మంద, గొప్ప కాపరి. భయపడకుడి అంటే a great fear, a great consolation. గొప్ప భయము, గొప్ప ఆదరణ. చూడండి, దేవుని వాక్యములు మనం చదివితే సమయం 9వ అధ్యాయంలో సమయం బట్టి నేను బైబిల్ ఓపెన్ చేయించలేదు. సమయం 9వ అధ్యాయంలో సౌలు ఏం చేస్తాడు? తన తండ్రి కీషు కుమారుడు సౌలు గొర్రెలు తప్పిపోతే ఏం చేస్తాడు? గొర్రెల వెతుక్కుంటూ పోతాడు. అప్పుడు సమయం చూస్తాడు, దేవుడు చెప్తాడు, వస్తున్నట్టు అతన్ని పట్టుకొని ఏం చేస్తాడు? రాజుగా చేస్తాడు. తర్వాత నో మోర్ డంకీస్, మరణ గాడిదల కొరకు విచారణ ఎక్కడా చేయలేదు. అలాగే మనం అనేక విషయాల గురించి భయపడుతూ ఉంటాము. నా భోజనం ఎలా? మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి స్పష్టంగా 7 అధ్యాయాల వరకు యేసుప్రభువు చెప్పారు. ఇక్కడ కూడా రాయబడింది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, నా భవిష్యత్తు ఏమిటి? దేవుని రాజ్యం కావాలా? ఈ లోకంలో ఉన్న బంగారంతా కూడా ఒక చోట వేస్తే దేవుని రాజ్యాన్ని మనం కొనుక్కోలేము. దేవుని వాక్యంలో ఆ విషయాలను కూడా రాయబడ్డవి. బంగారం కంటే విలువైనటువంటిది. యేసుప్రభువు అన్నారు, let not trouble your heart, you believe in God, also believe in me. There are many mansion houses in my father's house. If not, I tell you. మీ హృదయములను కలవరపడనీయుడి, త్వరవనీయుడి. దేవుని యందు విశ్వాసం ఉంచిన నాయకులు నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు. మీతో నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను స్థలంలో మీరు ఉండడానికి మీరు తీసుకొని వెళ్తారన్నాడు. నేను ఎక్కడుంటే మీరు కూడా అక్కడ ఉన్నారు.
శిష్యులు భయపడుతూ ఉంటారు. మనం కూడా ఈ లోకంలో చాలా సందర్భాల్లో నేనైతే అనేక సందర్భాల్లో చెప్తాను, వాస్తవంగా అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నాను. మరలా చెప్తున్నాను ఏంటంటే, రక్షించబడిన తర్వాత మొన్నే చెప్పాను, వెనక వైపు చూడలే, నా భవిష్యత్తు ఏంటని కూడా నేను ఆలోచన చేయలే, నా పిల్లలు ఎలా, నా భార్య ఎలా, నా భోజనం ఎలా, నా వస్త్రాలు ఎలా అని నేను ఎప్పుడూ అనుకోలేదు. మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారు ఆయన దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా ప్రభుకే స్థలం లేదు. Foxes have holes, birds have the nest, but there is no place to lay his head. నక్కలకు బోడి ఉన్నది, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నది, మనుష్య కుమారుని తలవాల్చుకుంటలేను. శిష్యులు అనుకున్నారు, ఏంటయ్యా ఆయనకే స్థలం లేదు. మత్తయి సువార్త 8లో ఒక వ్యక్తి అన్నాడు, ప్రభా నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అన్నాడు. 8:19. ప్రభా అన్నాడు, పిచ్చోడా నాకే స్థలం లేదు. అలాంటి వ్యక్తి ఈ శిష్యులతో చెప్తూ ఉన్నాడు, నేను ఎక్కడుండే మీరు అక్కడే ఉంటాను. చప్పట్టుకొని మన ప్రభువు యేసు ప్రభు 12వ ఏట లూకా సువార్త 2వ అధ్యాయం 46-47 వచనాల్లో చూస్తే, అక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా they were astonished, they were amazed at his knowledge. వారు ఆశ్చర్యపోయారు, ఏంటి ఇతనికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? Is he not the son of Joseph the carpenter? ఈయన వడ్లవాడి కుమారుడు కాదా? మరియ వీరి తల్లి కాదా? యాకోబు, యోసే, యూదా, సిమోను వీరి సహోదరులు కాదా? వీరి సోదరీమణులు మనతో కూడా ఆయన మాటలకు ప్రపంచం ఆశ్చర్యపోయింది. సమయం లేకనేమని చెప్తున్నారు. ఇదిగో యోహాను సువార్త 12వ అధ్యాయం లోకము ఆయన వెంట పోయిందంట. చప్పట్టుకొని మన ప్రభువు ప్రభు అన్నాడు. యోహాను సువార్త 6:66లో యేసు ప్రభు కఠినమైన మాటలకు అనేక మంది వెనక్కి తిరిగిపోయారు. 67లో ప్రభు పేతురుతో అన్నాడు, పేతురు ఎవడ పోవాలనుకుంటే పో. పిలువబడేవారు అనేక మంది, కానీ ఏర్పరచబడేవారు కొద్దిమంది. పేతురు అన్నాడు, లార్డ్ హోమ్ షల్ వి గో? ప్రభా మేము ఎక్కడికి వెళ్తాము? నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు. చప్పట్లు కొట్టి ప్రభు ఏర్పరచాడు. పరలోక విషయాలు ప్రభు ఈ లోకానికి వచ్చి శిష్యులకు మాత్రమే కాదు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది, అనేక మంది చూడాలనుకున్నారు, చూడలేకపోయారు, అనేక మంది వినాలనుకున్నా వెళ్ళలేకపోయారు. కానీ ఈరోజు సిద్ధపరచబడినటువంటి ఆ గ్రంథాన్ని మనం చదువుకుంటే ఎంతో కష్టంగా ఉంటుంది. ప్రభుత్వం విగ్రహించారా? We'll be worrying about our future, maybe about our clothes, maybe about our food. ప్రభు ఇక్కడే మనం చదువుకున్నటువంటి వాక్యంలో 12వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. చూడండి, మనం చదువుకున్న లూకా 12లో ఈ విధంగా చెప్తున్నాడు. 29, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపబడి అనుమానము ఈ లోకపు జనులు వీటినన్నింటినీ వెతుకుతున్నారు. ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి, మీరైతే ఆయన రాజ్యము వెతుకుడి, దానితో కూడా ఇది మీకు అంటే ఫుడ్ నోట్స్ ఏమన్నా తెలుసా? దేవుని రాజ్యము. ఇదే మాట మత్తయి 6:33 ప్రభు చెప్తాడు. మొట్టమొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఉదయ కాలం విస్తరించి మాట్లాడారు. అనేక మంది అనేక వాటి విషయాల్లో విచారిస్తూ ఉన్నారు. అయ్యో నా భవిష్యత్తు ఎలా? ఆ రోజు శిష్యులు అలా అనుకోలేదు, నేను కూడా అలా అదేంటో పరిశుద్ధాత్మ దేవుడు వారితో కూడా వచ్చి, మనందరికీ తెలుసు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిలో గెలరు కనుక మొట్టమొదట యెరూషలేములో, తర్వాత యూదయ, తర్వాత సమరయ, తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షి. పేతురు ప్రసంగానికి 3,000 మంది దర్శించబడ్డారు. 2:41లో బాప్తిజం పొందుకున్నారు. తర్వాత 4:4లో 5,000 మంది. తర్వాత 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చూస్తే శిష్యుల సంఖ్య విస్తరించి
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది రక్షించబడ్డారు. అయినప్పటికీ రక్షింపబడని ప్రజలు ఇంకా విగ్రహారాధన చేసేవారు అనేక మంది ఉంటున్నారు. కానీ మనతో ప్రభు చెప్పే మాట, చిన్న మంద భయపడకుడి, దేవుని రాజ్యం అనుగ్రహించిన మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. తల వంచండి, ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, ఈ ఉదయకాలం నేను మా కొరకు నీ ప్రియ కుమారుని లోకంలోనికి పంపించి కలవరి సెలవులో మా కొరకు ప్రాణత్యాగం చేయించిన ప్రభా, మీకు వందనాలు. ఈ గొప్ప రక్షణ శుభప్రదమైన నిరీక్షణ బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.